వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మరోసారి మాదే అని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోపక్క వైనాట్ 175 అనేటటువంటి కాన్సెప్ట్పై తామే స్టికాన్ అయ్యున్నామనేటటువంటి అంశాన్ని సజ్జల కన్ఫర్మ్ చేశారు. జనసేన పార్టీ ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించడమే కాకుండా మైనారిటీలు జనసేన పార్టీకి దూరంగా ఉండకూడదని, మైనారిటీ సంక్షేమం గురించి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరోసారి అష్యూరెన్స్ ఇచ్చారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు ఈరోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు లైవ్లో అందుబాటులో ఉంటారు. మనకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా శాంతి ప్రసాద్ గారు మీతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం మాదే హస్తగతం అవుతుంది అని చెప్పి అంబటి రాంబాబు గారు జోస్యం చెప్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారండి ఆయన అంశం? శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు పెద్దలకు చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. అంబటి రాంబాబు మాట్లాడే మాటలు కూడా మమ్మల్ని స్పందించమంటే మా స్థాయి ఆ అంబోతులు రోడ్డు మీద రింకులేస్తుంటాయి, వాడికి పని ఉంది పాట. దాని గురించి కాకుండా కానీ ఉంటే ప్రస్తుతం శ్రీశైలం గారు శ్రీశైలం గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆంబోతుల గురించి అడిగితే మేమేం చెప్తాం సార్? ఈ రోడ్డు మీద ఇప్పుడు రెంట్లు వేసుకుని తిరుగుతాయి, వాటి గురించి మనకు అనవసరం. ఎందుకంటే అతను రాష్ట్రానికి పనికొచ్చే వ్యక్తి కాదు, ప్రజలకు పనికొచ్చే లేదండి. సర్వే కాదండి, సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక సంచలనమైనటువంటి సర్వేల సంగతి తర్వాత అతని సీట్ అతను గ్యారెంటీ ఉందో తెలుసుకోమనండి. ఎందుకంటే టైమ్స్ రౌండ్ ఈటీజీ సర్వే వచ్చింది. ఈటీజీ సర్వేకి దాని కర్త కర్మక్రియ ఎవరు? మన జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతని పేరు ఏదో ఇరగవరపు ఏదో ఉంది. అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. న్యాచురల్గా మరి 25/25 ఇంకా అవకాశం ఉంటే 25/30 కూడా ఇస్తారేమో. 25 సీట్లు ఉంటే 30 సీట్లు కూడా గెలుస్తారు ఎంపీ సీట్లు అని చెప్పి వాళ్ళు జోష్ చెప్పచ్చు. కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి 25/25 అన్నప్పుడు 175/175. మరి ఇంకెందుకు మిగతా పార్టీ మీద ఏడుపెందుకు? ఈ ఆంబోతు రంగులు ఎందుకు? ఈ ఆంబోతు రంగులో చెప్పట్లేదా మీకు? శ్రీశైలం గారు వినపడుతుందా? వినిపిస్తుందండి. సో ఆంబోతు గురించి కాకుండా మిగతా ఏదైనా అడగండి, రాష్ట్రానికి పనికి వచ్చే సమస్యలు కానీ. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా ఉండే టీఎంసీలు అంటే నాకు లెక్క తెలియదు, కాపర్ డ్యామ్ అంటే నాకు లెక్క తెలియదు. అయితే గంట అరగంట సంజన సుకన్య అవి అయితే బాగా తెలుస్తాయి. అటువంటి విధాల గురించి మనకండి సార్. ఏమైనా ఉంటే సార్ పనికొచ్చే విషయాలు మాట్లాడండి. మాణిక్యాలరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్ టూరిస్టులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలతో వాళ్లకు సంబంధం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు. మాణిక్యాలరావు గారు ఎట్లా స్పందిస్తారు? నమస్కారం అండి శ్రీశైలం గారు, మీకు పెనలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు మా శాంతి ప్రసాద్ గారు మౌనం ఎంత ప్రమాదకరమైందో శాంతి ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. ఆయన మౌనం దెబ్బకి మీరు, ప్యానల్లో ఉన్న మేము, చూసే వాళ్ళందరూ కూడా ఇదే సరైన సమాధానం అన్నట్టుగా ఉంది. చాలా సంతోషం. ఇంకా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో మాట్లాడటం తప్ప కనీసం ఈ చివరి 3 నెలల్లోనైనా ఈ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల గురించి కానీ కనీసం మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అంటా ఉన్నా. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు టూరిస్టులుగా వస్తున్నారు, లేకపోతే ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని మొత్తం భూములు కబ్జా చేసుకొని, ఆస్తులు కబ్జా చేసుకొని ప్రజలు మోసం చేస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఈ 4.5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే
పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు, ప్రతిపక్షాలు అందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. పోరాటం చేయలేనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో? మీరు ఈ రోజు ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళండి. వాస్తవానికి ఒక గ్రామంలో ఎన్ని రకాల ప్రజలు ఉంటారో అన్ని రకాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. అంగన్వాడీలు ఒక టెంటు, ఆశా వర్కర్లు ఒక టెంటు, నష్టం జరిగిందని రైతులు ఒక టెంటు, ఆ పక్కనే విద్యార్థులు నోటిఫికేషన్ ఇవ్వమని ఒక టెంటు, ఇట్లా బోరవలసిన టెంట్లు వేసుకొని ఉన్నారు. రేపో మాపో మరి మేము రేపు పొద్దున మద్యపాన నిషేధం లేకుండా ఎన్నికలకు వెళ్ళమని చెప్పారు కదా, వాళ్ళు కూడా మద్యపాన నిషేధం చేయమని చెప్పేసి మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేవలం వైసీపీకి సంబంధించినటువంటి వాలంటీర్లు వాళ్ళు తప్ప గ్రామాల్లో ఎవరు లేరండి. మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళకి వచ్చినటువంటి వరద నష్టం గురించి మాట్లాడే నాదుడు లేడు, ఒక మినిస్టర్ లేడు. అంబటి గురించి ఇప్పుడు మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు. ఆయన మన ఈ డిబేట్ సందర్భంగా చెబుతా ఉంటా, ఆయన పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు గురించి వద్దు, ఆయనకు అసలు అర్థం కాదు. కాపర్ డ్యామ్ గురించో లేకపోతే గేట్ల గురించో వాటి గురించో తెలియదు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ జలాశయం అని ఒకటి ఉంది. దాదాపు 4 టీఎంసీలు నీళ్లు ఉంటాయి దాంట్లో. దాని కింద దాదాపు 1,00,000 ఎకరాలు పండుతా ఉంటాయి. ఆ 1,00,000 ఎకరాల పంట 2 సంవత్సరాల నుంచి లేదండి. ఒక 3వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు ఈ 2 సంవత్సరాల నుంచి గేటు పెట్టలేదు. నిన్న కాక మొన్న ఇంకో గేటు కొట్టుకుపోయింది. దానికి ఏదో లాకేయాలని చూస్తే అది కూడా వల్ల కాలేదు. ఎందుకయ్యా అంటే దానికి వచ్చేసే ఖర్చు 80 లక్షల రూపాయలు ఖర్చు, 1 కోటి రూపాయల లోపు ఖర్చు. 2 సంవత్సరాల నుంచి పెట్టలేదు. మోహన్ రెడ్డి గారు కూడా తెలిస్తే, నిజంగా మోహన్ రెడ్డి గారు రేపు వస్తానంటే నేను తీసుకొని వెళ్తాను గుండ్లకమ్మ దగ్గరికి. ఆ జలాశయంలో ఒక టీఎంసీ 1.5 టీఎంసీ నీళ్లు ఉండే. ఎందుకయ్యా అంటే 1 కోటి రూపాయలు మరి లేకో లేదో మనకు తెలియదు, కానీ ఆ నీళ్లు మొత్తం కూడా ఆ జలాశయంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇసుక మొత్తం కొట్టేసుకోవడం కోసం చేస్తా ఉన్నాడు. ఇంకేం తెలుసు వీళ్ళకి? ఇందాక హోమ్ మినిస్టర్ మాట్లాడింది, ఈ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని బాగా చూస్తామని. హోమ్ మినిస్టర్ పక్కన రేపులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం మాట్లాడుతున్నా. ఆరోగ్యాన్ని బాగా చూస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి ఒక ఉంది, ఇంకో విషయం గురించి మాట్లాడుతూ ఉంది. అంటే అంతా తిక అయిపోయింది. వాళ్ళకి మైండ్లో ఏమీ పనిచేయట్లా. రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్తే తరుగుతారనే ఒక భయం ఉంది. ఇంకా 3 నెలలు వాళ్ళు ఎట్టగట్టా కాపాడుకుంటారు. 3 నెలల తర్వాత ప్రజలకి ఈ ప్రభుత్వం నుంచి విముక్తి వస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేయటం మాని, ఈ ఫ్లడ్ వచ్చిన పరిస్థితి ఏంటి, కరువు ఏంటి, రాజధాని విషయం ఏంటి, ఇస్తారన్న ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అమరావతి విషయం ఏంటి, పోలవరం ఏంటి, వీటి గురించి కొంచెం అన్నా మాట్లాడమనండి. అప్పుడు వాళ్ళ గౌరవం ఉంటుంది. yes రీసైలింగ్